హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ లీలాశ్రీ ఫుడ్ వీడియోస్. ఈరోజు మనం ఈజీ అండ్ టేస్టీ చికెన్ షవర్మా ఇంట్లోనే తయారు చేసుకుందామండి. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇలా తయారు చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారండి. ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని సాల్ట్ వేసుకుందాం. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ కారం కూడా వేసుకోవాలండి. ఇంకా ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఇంకా 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 లెమన్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. ఈ చికెన్ మొత్తం బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ అయింది కదండి, దీంట్లోకి 1 స్పూన్ పెరుగు కూడా వేసుకోవాలి. దీన్ని కూడా బాగా కలుపుకోవాలండి. ఇలా చికెన్లో మొత్తం కలిసింది కదండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం చపాతీ కోసం గోధుమ పిండి తీసుకున్నాను నేను. ఇంకా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఇంకా కొంచెం షుగర్ కూడా వేసుకోవాలి. నేను గోధుమ పిండి తీసుకున్నానండి. ఈ షవర్మా కోసం మైదా పిండి కూడా తీసుకోవచ్చు, కానీ నేను పిల్లల కోసం చేస్తున్నా కదా హెల్దీగా, అందుకని నేను గోధుమ పిండి తీసుకున్నానండి. మీకు కావాలంటే మైదా పిండి కూడా తీసుకోవచ్చు. ఇలా రెడీ అయింది కదండి. దీనికి ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి, పక్కన పెట్టుకోవాలి ఈ చపాతీ ముద్దను కూడా. ఇప్పుడు మనం చికెన్ ఫ్రై కోసం స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకోవాలండి. కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ కూడా దీంట్లో వేసుకొని దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మనం చికెన్ మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడే చిన్న చిన్న పీసులు లెక్క కట్ చేసుకోవాలండి చికెన్ని. అలాగైతే చికెన్ తొందరగా కుక్ అయిపోతుంది, ఇంకా ఫ్రై అవుతుందండి. ఇలా వేగుతుంది కదా, ఇప్పుడు దీనిపైన ఒకసారి మూత పెట్టుకుందామండి. ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టి మళ్ళీ మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై అవుతుంది కదండి. ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఆల్మోస్ట్ కొంచెం చికెన్ ఉడికిందండి, ఇంకోసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇప్పుడు మూత తీసి చూస్తే చికెన్ ఫ్రై అయింది కదండి. ఇలాగ ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి చికెను. ఇప్పుడు దీంట్లోకి కొంచెం చీజ్ వేసుకోవాలి. నా దగ్గర చీజ్ ఉంది కాబట్టి వేసుకున్నానండి, మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు, ఇది ఆప్షనల్ మాత్రమే. చికెన్ రెడీ అయిందండి, దాన్ని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలుపుకున్న చపాతీ ముద్దని ఉండలుగా చేసుకోవాలండి. ఇలా చూపించినట్టు ఉండలుగా చేసుకొని ఇప్పుడు దీన్ని మనం చపాతీ చేసుకుందాం. ఇలా రౌండ్గా చపాతీ చేసుకోవాలండి. ఇప్పుడు పక్కన స్టవ్ పైన పెనం పెట్టుకొని ఇట్లా వేడైన తర్వాత ఈ చపాతీని దానిపైన వేసుకోవాలండి. వేసుకొని 2 పక్కల బాగా కాల్చుకోవాలి. నేను ఈ చపాతీని బటర్ వేసి కాల్చుకుంటున్నానండి. మీ దగ్గర నెయ్యి అయినా ఆయిల్ ఉన్నా ఏదైనా వేసుకొని కాల్చుకోవచ్చు 2 వైపులు. ఇలా చపాతీలన్నీ తయారు చేసుకొని 2 వైపులా కాల్చుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు చపాతీలన్నీ రెడీ అయ్యాయి కదండి. రెండు వైపులో ఈ వీడియోలో చూపించినట్టు బాగా కాల్చుకోవాలి. ఈ చపాతీలన్నీ రెడీ అయినాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు మనం చికెన్ రోల్ చేసుకోవటం కోసం చపాతీల పైన మయోనీస్ వేసుకోవాలండి. నేను ఈ మయోనీస్ నేనే తయారు చేశానండి, హోమ్ మేడ్ మయోనీస్. ఈ మయోనీస్ వీడియో కావాలంటే షార్ట్ వీడియో పోస్ట్ చేశానండి, మీరు ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు మయోనీస్ మొత్తం ఈ చపాతీ పైన అప్లై చేసుకోవాలండి. మనం ముందుగా ఫ్రై చేసిన చికెన్ని దీనిపైన వేసుకోవాలి. మధ్యలో వేసుకొని కొంచెం టమాటా కెచప్ కూడా వేసుకోవాలి పైన. టమాటా కెచప్ ఇంకా ఆనియన్స్ కూడా సన్నగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకొని ఇలా రోల్ చేసుకోవచ్చండి. రోల్ చేసుకొని
చేస్తే రెడీ అయిందండి. ఇలా పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ లెక్క ఇస్తే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారండి. ఇలా ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టుకోవచ్చండి షవర్మా. ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి.